మనుషుల మధ్యలో మనం ఉండి 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 ఒకసారిగా అందరు ఎడమైపోతే ఒక రకంగా చెప్పాలంటే మెంటల్ వచ్చినట్టు అయింది. కొంతమందికి అనుభవం ఉంది పాపం. చాలా మందిలో ఉండి 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 ఒక్కసారిగా అందరినీ ఎడబాసి సింగిల్గా బతకాలంటే మెంటల్ వచ్చినట్టు ఉంటుంది. అదే దేవునితో అనుబంధం ఏర్పడిన వానికి కొద్ది కాలం అట్లా ఎడబాటును బట్టి ఫీలింగ్ బాధ అనిపించినా అతను దేవునితో ఆమె దేవునితో సహవాసం చేస్తూ అలవాటు చేసుకున్నారు కనుక క్రమంగా కంట్రోల్ అయిపోతారు. ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒక్కడివి చాలు ప్రభు అని బ్రతికేస్తారు. దేవునితో స్నేహం, దేవునితో అనుబంధం లేనటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అర్థమైందా? సడన్గా అందరూ వదిలేసి ఎవరూ ప్రేమించట్లేదు అనే విషయం అర్థమైందంటే నిజమైన ప్రేమ దొరకని ఈ లోకంలో నేను ఉండనని ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది. కానీ నీకు అవసరం లేదు. తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉంటే నువ్వు చావాల్సిన అవసరం ఏముంది అనే ఉపదేశం నిన్ను పట్టుకుంటుంది, శాపనివ్వదు. చచ్చిపోయేంతగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉంటే ఆయన కోసం బతికేయొచ్చు, నేను ఎందుకు చావాలి అనుకుంటావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిచ్చిగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయినవాడు ఒకడు ఉన్నాడు. పొద్దస్తమానం నా గురించి ఆయనకు ఆలోచన. కనీసం కన్నతల్లైనా ఒక్కోసారి నన్ను గురించి మర్చిపోయిద్దేమో. ఏమండి, అమ్మ అన్న కొన్నిసార్లు మర్చిపోయిద్దేమో. ఆయన ఎప్పుడు మర్చిపోయాడు? ఎనీ టైం ఆయన తలంపులో నేను ఉన్నాను కదా. ఒప్పుకుంటారా మీరు? ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తాడా యేసయ్య నీ గురించి? ఎప్పుడు నువ్వు ఆయన కళ్ళ ఎదుటే ఉన్నావా? స్త్రీ తన చంటి పిల్లను మరచునా? సియోను కుమారి ప్రభు తన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు. ఎవ్రీ డే, ఎనీ టైం, ప్రతి దినము మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యం కలుగుతున్నది అన్నాడు.